హాయ్, వెల్కమ్ టు లెట్స్ టాక్ మీడియా. నేను మీ ఆనంద్. ఎంపీటీ సెలక్షన్స్ రాబోతున్నాయి, యుద్ధం జరుగుతోంది, ప్లేన్లు కూలిపోతున్నాయి, వరల్డ్ వార్ 3 రాబోతుంది. ఇలాంటి చాలా టాపిక్స్ నడుస్తూ ఉన్నాయి. రెగ్యులర్గా కాదు, ఎప్పుడూ ఒక న్యూస్ అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి అనుకోవచ్చు. కానీ మన లైఫ్లో ఈ న్యూస్ అప్డేట్స్ వల్ల ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇలాంటి మారిపోతున్న తరుణంలో ఒక్కసారి ఆగి మనం ఎక్కడున్నాం, ఎటువైపు పోతున్నాం, ఎటువైపు పోవాలి, ఇలాంటి ఆలోచనలు మనకి ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఒకసారి మనకన్నా పెద్దవాళ్ళు, పాలిటిక్స్లో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు కొంచెం క్లారిటీ వస్తుంటుంది. అలాగే మెదక్ జిల్లాలోని ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన బీజేపీ నాయకులు శ్రీ నందారెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మన దేశంలో ఎప్పుడెవరు ఖాళీగా ఉంటారు అనుకుంటా. మరి బీజేపీ ఏమో 1 నేషన్ 1 ఎలక్షన్ మళ్ళీ పట్టేటట్టు ఉంది. వాళ్ళ అటెంప్ట్లు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి సార్? బీజేపీ చాలా బలంగా ఉన్నది ప్రస్తుతం తెలంగాణ. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పాలన చూసినారు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అప్పులు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది లేదు. టీఆర్ఎస్ చేస్తలేదు. రేవంత్ రెడ్డి అరుపులకు చూసి ప్రజలంతా నిజంగానే రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ గిట్ట వచ్చినట్టయితే చేస్తారేమో అనుకున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలకు దిక్కు లేదు. కనీసం కొత్త హామీలకు ఎలాంటి దిక్కు నోచుకోలేనటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం. కనీసం రైతు బంధు ఇప్పటికి ఇవ్వలేరు. అంటే ఒక్కటని కాదు, ఇచ్చినట్టుగా 430 పైచీలకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చినారో అవన్నీ ఒక్కటి గిట్ట నెరవేర్చలేనటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారే ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టట్లేదు, రాష్ట్రంలో డబ్బులు లేవు, మేము పరిపాలించలేకపోతున్నాము అన్నటువంటి ఒక విషయాన్ని ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాడు. కావున ఆల్టర్నేటివ్ ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు? దేశంలో సంపూర్ణంగా ఆల్మోస్ట్ 11 సంవత్సరాల నుంచి పాలిస్తున్నటువంటి ఒక బీజేపీ పార్టీ ఒకవేళ రాష్ట్రంలో గెలిచినట్టయితే నిజంగా గిట రాష్ట్రానికి సస్యశ్యామలమైనటువంటి ఒక నిధులు వస్తాయి, రాష్ట్రం గిట సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. 2 టాపిక్లు మాట్లాడతాం. దీని వెనకాల రాష్ట్రానికి అప్పులు ఉన్నాయన్నమాట వాస్తవం. ఎస్, అది మొత్తం అంతా వీళ్ళే చేయలేదు, ఇంతకుముందు పాత గవర్నమెంట్లు కూడా చేశాయి. చాలా ఫండ్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయిపోయినవి కూడా ఉన్నాయి. వాళ్ళని అడిగితేనేమో ఇది నిజమే కదా, దీంట్లో అబద్ధమే ఉందని అంటున్నారు. సెకండ్ పాయింట్, ఇప్పుడు బీజేపీయే పైన ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో. కింద స్టేట్స్ ఏమవుతున్నాయి, సదరన్ స్టేట్స్కి ఎలాంటి రిప్రజెంటేషన్ అందుతుంది, ఈ టాపిక్ల మీద వాళ్ళు ఏం డిస్కషన్ పెట్టుకోవట్లేదా? అంటే వీళ్ళు ఏదో ప్రామిస్ చేస్తారు, ఎలక్షన్స్లో గెలిచేశారు, వచ్చేసారు, వాళ్ళు ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ పెద్దన్న పాత్ర వహించాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని మరి ఇన్ని అప్పుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్కు ఉన్నటువంటి ఒక పరిమితులు రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక పరిమితులు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేంద్రం ఇచ్చేటటువంటి ఒక నిధులు ఏవైతే ఉంటాయో, రోడ్లు కానీ, రవాణా కానీ, ఇంకా వేరు వేరు సెక్టార్లలో ఇప్పుడు రైల్వే డెవలప్మెంట్ కానీ, లేదు అనుకుంటే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్స్ కానీ, రైతులకు సంబంధించి కానీ, మారుమూల గ్రామాలకు సంబంధించినటువంటి ఒక నిధులు డైరెక్ట్ కేంద్రం నుండి ప్రజలకు పోయేటటువంటి ఒక పరిస్థితి ఆ సెక్టార్ కంటిన్యూగా కొనసాగుతున్నది. వాటి గురించి చెప్తాను తర్వాత. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పరిమితులు ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవగాహన రాహిత్యంతో గత ప్రభుత్వాలు చేసినటువంటి ఒక అప్పులపైన సంపూర్ణమైనటువంటి ఒక నాలెడ్జ్ లేని కారణం చేత అడ్డగోలి హామీలు ఇచ్చి విచ్చలవిడిగా మాట్లాడితే అది వాస్తవం అనుకొని ప్రజలు నమ్మి ఓట్లేసినారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో అందులోకి పోయిన తర్వాత బిందెలు ఉన్నాయని పోతే కుండలు గిట్ట గతి లేవు అనేటటువంటి ఒక విషయాన్ని ప్రజలకు మళ్ళీ 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 అగైన్ రిపీట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఏ పొలిటీషియన్కి బోల్డ్ డబ్బులు ఉన్నాయన్న అపోహ ఉంటుందండి స్టేట్ గవర్నమెంట్లో? మన దేశంలో ఇన్ని 28 పైన స్టేట్లు ఉన్నాయి. ఏ స్టేట్ అప్పుల్లో లేదు?
అన్ని స్టేట్లు అప్పుల్లోనే ఉంది. నేనేమంటున్నా, అన్ని రాష్ట్రాలు అప్పులలోనే ఉండొచ్చు. నేను కాదు అని అన్నాను. పరిమితికి మించినటువంటి ఒక అప్పులు వేరు, పరిమితికి లోబడి ఉన్నటువంటి ఒక అప్పులు వేరు. ఒక రాష్ట్రాన్ని పరిపాలిద్దాం అనుకుంటున్న నాయకుడికి ఆ మాత్రం నాలెడ్జ్ లేకుండానే ప్రామిసులు చేశారా? మరి నాలెడ్జ్ ఉన్నట్టయితే ఒకవేళ గతంలో ఇచ్చినటువంటి ఒక హామీలు ఏ కారణం చేత నెరవేర్చలేకపోతున్నాడు. మరి ప్రెస్ మీదకి వచ్చి గిట ఈరోజు అప్పులు పుడతలేవు, డబ్బులు లేవని ఎందుకు స్పష్టత ఇస్తున్నాడు ప్రజలు? దాని అర్థం ఏంటి? అంటే ఇతని వెరితనమే కదా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా లంకిబిందులు పడతాయి అనుకున్నారేమో కదా. మేము సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు చెప్తాను నేను సబ్జెక్టు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈ రాష్ట్రానికి ఇయ్యవలసిన దానికన్నా ఎక్కువ నిధులు ఇచ్చినాం. ఉదాహరణకు రీజనల్ రింగ్ రోడ్ ఉన్నదాన్ని 30,000 కోట్ల పైచీలకి ఇచ్చినాం. అదేవిధంగా నేషనల్ హైవేలు ఉన్నాయి అనుకో. ఉదాహరణకు దేశంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతకన్నా ఎక్కువ నేషనల్ హైవేలు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నాం. రామగుండం ఎరువుల కర్మాగారం ఉన్నది, 5,000 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేసినటువంటి ఒక చరిత్ర. అదేవిధంగా ఈ దేశంలో 16 పంటలకు మద్దతు ధర పెంచినాము, ఎంఎస్పి తీసుకొచ్చినాము. ఎంఎస్పి తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో లేదు అని ఈ రాష్ట్రానికి ఎంఎస్పి ఇవ్వకుండా ఊరుకోలేం కదా. ఎంఎస్పి ఎందుకు తీసుకొచ్చినాము? మార్కెట్ సపోర్ట్ ప్రైజు. గతంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ విధానం వేరు. గతంలో వ్యవసాయ విధానం ఏ విధంగా ఉండేది? సొంతంగా ఇత్తనాలు కట్టుకుంటోళ్ళు, సొంతంగా ఎద్దులతోటి దున్నుకునేటోళ్ళు, ఆ ఉన్నటువంటి ఒక ఫర్టిలైజర్ పొలంలో వేసుకొని వాళ్ళే కలుపుకొని వాళ్ళే పని చేసుకొని వాళ్ళే కోసుకొని వాళ్ళే రైస్ మిల్క్ ఎద్దుల బండి మీద తీసుకుపోయి అమ్ముకునేటటువంటి ఒక పరిస్థితి గత వ్యవసాయంలో ఉండేది. వాళ్ళకు వచ్చినటువంటి ఒక ప్రతి రూపాయి లాభం కిందనే భావించేటటువంటి ఒక పరిస్థితి ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ 2014లో ఒక హామీ ఇచ్చినాం. ఏం హామీ ఇచ్చినాము? రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తాము అని హామీ ఇచ్చినాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఈరోజు 2014 గతంలో ఉన్నటువంటి ఒక 1947కున్న వ్యవసాయానికి వెరివేషన్ చూసినట్టయితే ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక 60 ఏళ్ల కాలంలో ఎప్పుడు గిట రైతాంగాన్ని పట్టించుకున్నటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము వచ్చిన తర్వాత అసలు ఇత్తనాలు కొనుక్కోవాలి, దున్నుడు ట్రాక్టర్ దున్నిపియాలి, ఫర్టిలైజరు కొనుకొచ్చేయాలి, క్రిమిసంహారక మందులు కొనుకొచ్చేయాలి, లేబర్ తోటే కోపియాలి, లేబర్ తోటే మోపియాలి. వాటన్నిటిని తీసుకుపోయి సావుకారికి అమ్ముకుంటే ఒకవేళ బిడ్డ పెయిన్లో హాస్పిటల్ రోగం వచ్చో మన డబ్బులు మనకి ఇయ్యయ్యా బాబు అంటే 3 నెలల చిట్టి వేసి ఇచ్చేసేసి ఒకవేళ డబ్బులు కావాలంటే 3 రూపాయల వడ్డీ చొప్పున 10% పట్టుకొని డబ్బులు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉండే. మనమే రైస్ మిల్కు తీసుకపోతే గిట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు 10 క్వింటాలు తీసుకపోతే ఇంట్లో ఇంట్లో ముక్కపాయ ఉన్నదనో లేకపోతే ఇంకేమైనా చౌక ఉన్నదో ఇసుక లాంటి పదార్థాలు ఉన్నాయనో మంచిగా లేవనో తాళాలు ఉన్నాయనో క్వింటాల్కు 5 కిలోలు కట్ చేసినా అడిగేటటువంటి ఒక పరిస్థితి రైతాంగానికి లేకుండే. కానీ వీటన్నిటిని పరిశీలించినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల నుండి రైతుల నుండి నివేదికలు తీసుకొని ఈ దేశంలో కనీసం ఒక 30 లక్షల మంది యొక్క నివేదిక తీసుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు రైతాంగానికి ఏమి కావాలనో దాన్ని ఆలోచన చేసి ఎంఎస్పి తీసుకొచ్చి కాంగ్రెస్ 2014లో 1,100 రూపాయలు ఉన్నటువంటి ఒక వడ్లు, మక్కలు, జొన్నలు, గోధుమలు, పప్పు దినుసులు వీటన్నిటికీ ఈరోజు 2,300 పైచీలకిచ్చి రైతుల అకౌంట్ల పైసలు వేసేటటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి డబుల్ అయిందా రైతుల ఇన్కమ్? యా, రైతుల ఇన్కమ్ డబుల్ అయిందా? మరి 1000% డబుల్ అయింది. నేను చెప్తున్నాను కదా, మీరు వడ్లు చూడండి. 2014లో ఉన్నటువంటి ఒక లిస్ట్ అవుట్ తీసుకోండి. 1,100 రూపాయలు ఉన్నటువంటి ఒక వడ్లు ఈరోజు 2,300 అయినాయి అంటే డబుల్ అయినట్టే. మరి ఇంకా ఇంతమంది రైతులు చనిపోతూనే ఉన్నారు. మీకు ఇంకో విషయం చెప్తా, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పవర్లోకి వచ్చినప్పుడు మన పెట్రోల్ ప్రైస్ నాకు తెలిసి 72 రూపాయలు. ఇవాళ సుమారు 115, 120 కూడా కొన్ని స్టేట్లలో ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ 50 రూపీస్ పెరిగింది. ఇది కూడా క్లోజ్ టు డబల్. మీరు అన్నట్టు డబల్ కాకపోయినా క్లోజ్ టు డబుల్ అయింది. అంటే దేశ కాలమాన పరిస్థితులను మన ఖర్చులను దృష్టిలో పెట్టుకుంటే ప్రతి ఐటమ్ మామూలుగానే న్యాచురల్ ఆర్డర్లోనే డబల్ అయింది. నేనేమంటున్నా, నేను 94 నుండి నాకు క్లారిటీ ఉన్నా, వ్యవసాయం పట్ల అవగాహన ఉంది. 1994లో 400 ఉన్నటువంటి ఒక 500 ఉన్నటువంటి ఒక వడ్ల రేటు
2014 వరకు ఎన్ని సంవత్సరాలు అయినది? 20 సంవత్సరాలలో 1100 అయింది. 20 సంవత్సరాలకు ఎంత పెరిగినప్పుడు ఉన్నటువంటి ఒక రేట్ల ప్రకారం ఆ ప్రభుత్వం పాలసీ క్లోజ్ టు 3 రెట్లు అయినట్టు. 3 రెట్లు కాదు, ఓన్లీ డబుల్ అయింది 20 సంవత్సరాలు. కానీ 400 నుంచి 1100 అయింది కదా. ఎంఎస్పి తీసుకురావడంతో ఈరోజు ప్రతి 6 నెలల గీట వాళ్ళ ఖర్చులన్నీ లెక్కలు చేసి పెంచుకుంటూ పోతూనే ఉంటారు. దట్ ఈజ్ సిస్టమ్. ఇంకొకటి పెట్రోల్ డీజిల్ చూసుకున్నట్టయితే బీజేపీ రాకముందు 2014 కన్నా ముందు గిట్ట 90 రూపాయలు లీటర్ పెట్రోల్, 50 రూపాయలు లీటర్ డీజిల్ ఉన్నాయి. కానీ అంతకన్నా ముందు చరిత్రలు చూసినట్టయితే కాంగ్రెస్ పాలించినప్పుడు ప్రతి 5 నుండి 10 సంవత్సరాలకు డబుల్ అవుతూ వచ్చినటువంటి ఒక చరిత్ర. కానీ ఈనాటికి కేవలం 20% గిట ఇంక్రీజ్ కాలేదు. అంటే కంట్రోల్లో ఉన్నది. ప్రజల అవసరాలు గ్రహించి, రైతాంగం అవసరాన్ని గ్రహించి, ట్రాన్స్పోర్ట్ అవసరాన్ని గ్రహించి, ఒకవేళ కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించినట్టయితే ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందనేటువంటి ఒక ఉద్దేశంతో కంట్రోలింగ్ సిస్టంలో ఉంచుతాం. ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారు, ట్యాక్సెస్ లాగేస్తున్నారు. ట్యాక్సెస్ అనేది సెంట్రల్ పరిమితులు సెంట్రల్కి ఉంటాయి, స్టేట్ పరిమితులు స్టేట్కి ఉంటాయి. సెంట్రల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్. ఇప్పుడు ట్యాక్సెస్ అని మీరు అనుకుంటున్నారు కదా. ఈరోజు ఒక గ్రామానికి వెళ్దాం మనం. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు కేంద్రం నిధులు, సీసీ రోడ్లు ఏ ఫండ్ నుండి వేస్తాము? కేంద్ర ప్రభుత్వం ఫండే కదా. మోర్లు ఏ ఫండ్ నుండి కడతాము? వీధి లైట్లు ఏ ఫండ్ నుండి? కేంద్ర ప్రభుత్వం ఫండ్ నుండే కదా. డంపింగ్ యార్డ్లు ఏ ఫండింగ్ నుండి కడుతున్నాం? కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ కదా. మిషన్ భగీరథ ఉందనుకుందాం, మన తెలంగాణ స్టేట్లో మిషన్ భగీరథ, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగే కదా. రైతు వేదికలు కట్టినాం, కేంద్ర ప్రభుత్వం ఫండింగే కదా. ఈవెన్ గ్రామాలలో శ్మశాన వాటికలు కట్టినాం, కేంద్ర ప్రభుత్వం ఫండింగే కదా. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది కదా. కానీ మన దేశంలో ట్యాక్స్ కట్టేది 4% మంది కదా సార్. నేనేమంటున్నా, రేషన్ బియ్యం ఇస్తున్నాం, కేంద్రం ప్రభుత్వమే కదా ఇస్తున్నది. ఈరోజు మేము వాళ్ళొక 1 రూపాయి ఏదో కలిపేసేసి వాళ్ళు మేము ఇచ్చినాం అంటున్నాం. కానీ ఇవన్నీ ట్యాక్సెస్ సెంట్రల్కి పోతే సెంట్రల్కి వెళ్ళి రావాల్సినటువంటి ఒక ఫండ్స్ అన్ని డైరెక్ట్ ప్రజలకే వస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు పోవు. ఇంకొకటి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి ఒక తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే విభజించు, అంటే మతాల వారిగా కావచ్చు, కులాల వారిగా కావచ్చు, వర్గాల వారిగా కావచ్చు, వర్ణాల వారిగా కావచ్చు, విభజించు పాలించు అనే సిస్టాన్ని కాంగ్రెస్ పాలిస్తే అందరినీ ఒకే తాటికి తీసుకొచ్చి కలుపుకుపో అనేటటువంటి ఒక విధానంగా బీజేపీ పాలిస్తున్నారు. అంటే నేను దానికి ఉదాహరణ, ఎందుకంటే గతంలో గ్రామాలలో ఎవరైనా చనిపోతే, ఏ కులస్తుడు చనిపోతే ఆ కులానికి ఒక శ్మశాన వాటిక ఉండేది. వాళ్ళందరూ భూములు ఉన్న వాళ్ళైతే వాళ్ళ భూములలో పెడతారు. ఎవరి భూములు లేనటువంటి ఒక వ్యక్తులు ఎవరైనా చనిపోతే వాగ్గడ్డకు పెడతారు. కానీ అవన్నీ కాదని ఎవరన్నా ఏదన్నా కులస్తుడు చనిపోయి అతనికి భూమి లేకపోతే వాగ్గడ్డకు పెట్టలేనటువంటి ఒక పరిస్థితి ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనుషులకు సావు వచ్చేటటువంటి ఒక పరిస్థితి గతంలో ఉండేది. అంటే విభజించేటటువంటి ఒక పరిస్థితి కాంగ్రెస్లో ఉంటే శ్మశాన వాటికలు తీసుకొచ్చి గొప్పోడు చనిపోయినా, మామూలోడు చనిపోయినా, ఏ కులపోడు చనిపోయినా, ఏ మతపోడు చనిపోయినా, ఎవరు చనిపోయినా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ ఒకే తాటికి తీసుకొచ్చేటటువంటి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు బీజేపీ తెచ్చిందని అనను, కానీ బీజేపీ డెఫినెట్గా పెంచుతోంది కదా, హిందూ ముస్లిం మధ్యలో తేడాన్ని పెంచుతోంది. చాలా క్లియర్గా మీ పార్టీలోని పెద్ద పెద్ద నాయకులే ముస్లిమ్స్ అనేవాళ్ళు దేశానికి పట్టిన చెడుపురులని మాట్లాడేస్తున్నారు, ఓపెన్గా అనేస్తున్నారు. మరి మీరు విభజించి పాలించినట్టు కాదా? ఇప్పుడు ఓకే, హిందువులు ఎక్కువ మంది ఉన్నారు, ముస్లిం తక్కువ మందే ఉన్నారు, వాళ్ళకన్నా వీళ్ళకి ఎక్కువ ఓటు ఉంటుంది కాబట్టి వెళ్దామని వాట్సాప్ యూనివర్సిటీ అని ఒక జోకే నడుస్తుంది ఆల్ టుగెదర్ పార్టీ మీద. నేనేమంటుండా, మీరు 2014 కన్నా నేను 94 నుండి 2014 వరకు నాకు రాజకీయ నాలెడ్జ్ ఉన్నది. హైదరాబాద్ లెక్కలు తీద్దాం, ఎన్నిసార్లు మత ఘర్షణలు అయినాయి, ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది నిస్సహాయులైనారు, ఎంతమంది నిరాశ్రయులైనారు. కానీ 2014 నుండి ఈ రోజు వరకు ఎక్కడన్నా మత కల్లాలు జరిగినాయి. ఈ దేశంలో అయినా పర్లేదు. మీరు గతంలో మత కల్లోలాలు చేయడానికి కూడా ధైర్యం లేనంత గట్టిగా తొక్కేశారా?
నేను మత కళల గురించి అనట్లే. ఇప్పుడు మత కళలు అనేటివి జరగడం తొక్కేయడం అనేది కుదరదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గాని జాతి ఐక్యత కోసం, దేశం ఐక్యత కోసమే పనిచేస్తది తప్ప, మేము ఎవ్వరిని తొక్కేయాల్సినంత అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకొని జాగ్రత్తగా పోతున్నాక ఎవరిని తొక్కాల్సినటువంటి ఒక అవసరం ఎందుకొస్తది? ఇప్పుడు ఈ దేశంలో బాంబేలో బాంబులు పేలుతుండే, గోకుల్చాట్‌లో బాంబులు పేలుతుండే, ఢిల్లీలో బాంబులు పేలుతుండే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడైనా బాంబులు పేలుతున్నాయా? దీన్ని తొక్కివేయడం అంటారా? అణచివేయడం అంటారా? లేదు అనుకుంటే బుజ్జగించి వాళ్ళకు జైళ్ళలో కూర్చుండబెట్టి 3 పూట్ల బిర్యానీ పెడదాం మీరు చెప్పండి. 3 పూట్ల బిర్యానీ ఎవరు పెడుతున్నారు ఇప్పుడు? అంటే నేనేమంటున్నా, నేరస్తులకు 3 పూట్ల బిర్యానీ పెట్టి జైల్లో పెడదామా అంటున్నా. పెడుతున్నారు కదా మీరు కూడా. నేనేమంటున్నా, అంతమందికి పెట్టట్లేదు. కొన్ని శిక్షలు ఇమ్మీడియట్‌లీ జరిగిపోతున్నాయి. సరే. ఇప్పుడు మీరు ఆర్ఎస్ఎస్‌లో నుంచి వచ్చిన నా- దాన్ని ఏమంటారు, కరుడుగట్టిన బీజేపీ వాది. యెస్. అసలు ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి సార్ మనం పాలిటిక్స్లో? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. అర్థమైంది కదా? ఓకే. ఈ రాష్ట్రం కోసం స్వయంగా సేవ చేసేటటువంటి ఒక సంఘమే ఆర్ఎస్ఎస్. నీకు ఎవరు చెప్తే చేయవు, లేకపోతే ఇంకోరు నీకు సుప్రీం ఉండరు. నీ కోసం నువ్వు పనిచేయాలి. ఈ దేశం అంటే ఏంటి? ఆర్ఎస్ఎస్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఆర్ఎస్ఎస్ అనేది కరోనా టైంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఏ సంస్థ, ఏ రాజకీయ పార్టీలు, ఎవరు ఆఫీసర్లు కానీ ఎవరు పని చేయకున్నా ఒక ఆర్ఎస్ఎస్ మాత్రం పనిచేసినది. హాస్పిటళ్ళల్లో సర్వీస్ చేసినారు, నిస్సహాయులకు అన్నం తీసుకుపోయి పెట్టినారు, ఎవరికైనా ట్రాన్స్పోర్ట్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కల్పించినారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తులకు కరోనా వచ్చినా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నం పెట్టి యోగా నేర్పించి వాళ్ళకు ప్రాణవాయువు ఏ విధంగా తీసుకోవాలో చూపించి వాళ్ళను బ్రతికించినటువంటి ఒక చరిత్ర ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ని చూస్తే బీజేపీ ఎందుకు భయపడుతుంది? నేను ఆర్ఎస్ఎస్కు బీజేపీకి సత్సంబంధం. ఆర్ఎస్ఎస్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ట్రీ అది. ఇప్పుడు బీజేపీ అనేది ఒక కొమ్మ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి బీజేపీకి సత్సంబంధాలు ఉంటాయి. మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆర్ఎస్ఎస్లో పనిచేసేటటువంటి ఒక ఫుల్ టైమర్స్ దేహాన్ని దేశం కోసం అంకితం చేసి జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేసుకొని దేశం కోసం జీవితం త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తులు వాళ్ళు. మేము బీజేపీలో పనిచేసేటోళ్ళం మాదేమున్నది, నాకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉన్నది, వ్యవసాయం ఉన్నది, వ్యాపారం ఉన్నది, సంపన్న అన్నీ ఎంజాయ్ చేస్తూ బీజేపీ పనిచేస్తున్నారు. నాకు వాళ్ళకి పోలికలు ఎట్లా కలుస్తాయి? వాళ్ళంతా గిట వాళ్ళ దేహమే దేశం కోసం అంకితం. మేము అట్లా కాదు కదా, మా రాజకీయ కోణంలోనే ఆలోచన చేస్తాం. బీజేపీ ఆర్ఎస్ఎస్కు భయపడదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ భయపడదు, ఎవరి పని వాళ్ళది. అలాంటప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీని కంట్రోల్ చేస్తుంది అనేది బీజేపీ నాయకులు ఓపెన్గా చాలాసార్లు ఒప్పుకున్న వాస్తవం. అసలు ఆర్ఎస్ఎస్ బీయింగ్ ఎన్ ఎన్జిఓ, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక బీయింగ్ ఎన్ ఎన్జిఓ ఒక నేషనల్ పార్టీని, ఒక ప్రైమ్ మినిస్టర్ లాంటి వ్యక్తిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది ఆరోపణ అన్నానికి లేదు. అది 100% ఎంతో. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారనే చెప్తున్నారు. ఐ అగ్రీ దట్ ఆర్ఎస్ఎస్ ఇస్ ఎ ప్రౌడ్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా జీవితంలో పాజిటివ్గా ఎలా ఉండాలి అని చాలా బాగా నేర్పిస్తారు. ఐ అగ్రీ. కానీ ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ అనేది ఒక నేషనల్ లెవెల్ పాలిటిక్స్ని కంట్రోల్ చేసే, మన కాన్స్టిట్యూషన్ని కూడా కొన్నిసార్లు కంట్రోల్లోకి తీసుకునే కెపాసిటీ ఉన్న ఆర్గనైజేషన్ అయిపోలేదా? నేనేమంటుండా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు కంట్రోల్లో తీసుకుంటున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బీజేపీలో ఉన్నటువంటి ఒక పెద్ద తలికేలందరూ ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తే ముందుకు పోతున్నారని మీరు అనుకుంటున్నారు కదా. ఒకవేళ ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేసినట్టయితే, ఒకవేళ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనుషులను ఎవరైనా రాష్ట్రపతిని చేసినారా? అదే నేను ఏమంటున్నా మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఒక మైనారిటీ వ్యక్తిని రాష్ట్రపతిని చేసినాం, మేము ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినాం, ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినాం. దట్ ఈజ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉండదు. ఆర్ఎస్ఎస్కు 43 అనుబంధ సంస్థలు ఉన్నాయి, నాకు తెలిసినాయి. నాకు తెలియని ఇంకా కొన్ని రాష్ట్రాలలో కొన్ని పేర్ల మీద అనుబంధ సంస్థలు నడుస్తున్నాయి, 100కు పైచిలుకుంటాయని నేను అనుకుంటున్నా. కావున మేము ఒక కొమ్మ మాత్రమే ఆర్ఎస్ఎస్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్పుకునే బాగా చెప్పారు. ఆయన సీఎం అయ్యి 5 ఏళ్ల ముందు
ఆయన పర్టికులర్ క్యాస్ట్ బీసీ కిందకి రాకుండా నార్మల్గా ఓసీలోకి వచ్చింది. మన దేశంలో రిజర్వేషన్స్ ఎవరికి అనుగుణంగా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వాడేసుకుంటుంటారు. మనుషులు, జనాలు కాదు నేను అడుగుతుంది, పొలిటీషియన్స్. ఎస్సీలకి ఎస్టీలకి వర్గీకరణ అంటారు. తర్వాత వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓట్లు వేయమంటారు, గెలిచిన తర్వాత దాని గురించి మాట్లాడరు. ఎవరైనా అడిగితే మళ్ళీ గొడవలు అవుతాయి దాని గురించి. రిజర్వేషన్స్ గురించి ఈజ్ టచ్ మీ నాట్ టాపిక్ అని చాలామంది అసలు దాటేస్తుంటారు జనరల్గా. మాట్లాడొద్దండి రిజర్వేషన్స్ గురించి, వద్దులేండి రిస్కీ టాపిక్ అని. బీజేపీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆయన అంబేద్కర్ గారు రాసినప్పుడు మనకు 17 ఎలక్షన్ రిజర్వేషన్స్ చాలు, ఆ తర్వాత ఇంక అక్కర్లేదు అంటున్నాం. మనకి 70 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పటికీ కూడా బీజేపీ లాంటి పార్టీలు కూడా ఎవరైతే హిందువులందరూ ఒకటే, ఆర్ఎస్ఎస్ బ్యాకప్ ఉన్న పార్టీతో సహా, వీళ్ళు కూడా రిజర్వేషన్స్ని ఆల్టర్ చేయడానికి కానీ, కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకొని బెటర్గా సెటిల్ అయ్యి బెటర్ లైఫ్ స్టైల్స్ తీసుకొచ్చుకున్న మైనారిటీ జనాలు ఇంకా ఉన్నారు, 100% ఉన్నారు. వీళ్ళని కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా ఒక చేయూత ఇచ్చేలాగా బీజేపీ ఏమీ చేయలేదు ఇంతవరకు. ఎందుకని? నేనేమంటున్నా, ఇక్కడ రాజ్యాంగం పరిధిలోకి వచ్చేటటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో, అంబేద్కర్ గారు కానీ లేకపోతే అప్పుడున్నటువంటి ఒక టీము కానీ ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలన చేసిన తర్వాత ఛేదించి శోధించి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 5,000 కులాలు, 3,000 భాషలు, వీళ్ళకు ఉన్నటువంటి ఒక హద్దులు, పరిమితులు, వాటన్నిటిని చేసిన తర్వాతనే ఒక రాజ్యాంగ నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఈ రోజు గింట నేనేమనుకుంటున్నంటే, నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లు దళిత సమాజానికి, గిరిజన సమాజానికి అవసరమే అని నేను అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నంటే, ఈనాటి గీట ఈ దేశంలో భూమి లేనటువంటి ఒక పేద ప్రజలు ఒక ఎస్సీ ఎస్టీలలోనే ఎక్కువగా ఉన్నారు, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసేసి ఒక ప్రైవేటు విద్యను కొనుక్కునే శక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవట్లేదు. కావున ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ఒక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సరైనటువంటి ఒక సదుపాయాలు గవర్నమెంట్ కల్పించినటువంటి ఒక కారణం చేత వాళ్ళు మామూలు మంచి మంచి కాలేజీలలో సీట్లు ఏ విధంగా సంపాదించుకోగలుగుతారు? సంపాదించుకోలేరు. కావున వాళ్ళు మంచి పొజిషన్, ఎవరైనా ఒకరు వచ్చినారనుకో వాళ్ళు సిస్టమ్ని కదండి మార్చాలి. నేనేమంటున్నా, సిస్టమ్ మార్చాలంటే ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యాన్ని ఈ దేశంలో కేటాయించాల్సిన ఒక అవసరం ఉన్నది. దాని మీద సమీకరణలు జరుగుతున్నాయి. ఏదో ఒక రోజు అది దేశంలో రావాలని కోరుకుంటున్నా, వస్తుందని గిట కోరుకుంటున్నా. కానీ ఇప్పటి గిట దళిత సమాజానికి ఈ దేశంలో నష్టమే జరుగుతున్నది. ఆ దళిత సమాజాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఈ దేశ పౌరులదంతా. ఇప్పుడు మళ్ళీ జనాభా లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఈ జనాభా లెక్కల క్యాలిక్యులేషన్ ఎలా పనికొస్తుందని మీరు అనుకుంటున్నారు? మేమేమనుకుంటున్నామంటే, జనాభా లెక్కలు అనేటివి ఇందాక చెప్పినట్టుగా 5,000కు సంబంధించినటువంటి ఒక కులాలు ఉన్నాయి. మొన్నటిదాకా కేసీఆర్ చేసినటువంటి ఒక గణన కానీ, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక గణన కానీ, బీసీ అంటే ఓన్లీ బీసీ అని అనుకుంటున్నాం. బీసీలకు సంబంధించి ఒక 4,000 కులాల పైచిలుకుంటాయి అప్రాక్సిమేట్లీ. కావున బీసీలో ముదరాజులు ఉంటారు, లేదు అనుకుంటే వాళ్ళు వడ్ల కమ్మరలు బీసీలకే వస్తారు, సాకల్ మంగళలు బీసీలకే వస్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక కులాలలో వాళ్ళ వృత్తి రీత్యా సంఖ్య ఎంతెంత ఉన్నది, వాళ్ళకు జరుగుతున్నటువంటి ఒక వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక పరిమితులు ఏ విధంగా ఉన్నాయి అన్ని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, మాదిగోళ్ళు అంటేనే వాళ్ళే దళితులు, అర్జునుడు అనుకుంటేనే వాళ్ళే అట్టడుగు, వాళ్ళను అడుక్కునేటటువంటి యొక్క పిచ్చకుంట్ల కులం అని, మందుచ్చ కులం అని, ఇట్లా రకరకాలైనటువంటి ఒక కులాలు ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని గిట్ట బయటకు తీసుకురావడానికి ఎన్ని కులాలు అయితే ఉన్నాయో దేశంలో సమూలమైనటువంటి యొక్క కులగణన చేయాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది, ఆ దిశగా పనిచేస్తున్నది. అది ఖచ్చితంగా నివేదిక తీయడానికి ప్రయత్నం చేస్తుంది.
సరే, రీసెంట్గా ఇండియన్ ఎకానమీ 4 ట్రిలియన్ దాటింది అని బయటకు ఒక న్యూస్ వదిలారు. జనరల్గా ఆ ఇన్కమ్ స్కేల్స్లో ఉన్న చాలా దేశాల్లో పావర్టీ లైన్కి మన దేశంలో ఉన్న పావర్టీ లైన్కి సంబంధమే లేదు. మన దేశంలో ఇంకా ఈ పూట తిండి దొరక్క చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన దేశంలో ఇంకా బాత్రూంలో వెళ్ళాలంటే చెంబు పట్టుకుని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్టలు వేసుకోవడం రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు చాలాసార్లు బాధ అనిపిస్తున్నది, అంతే $4 ట్రిలియన్ ఎకానమీ అని మనం చెప్పుకుంటున్నాం తప్ప ఎక్కడా కనిపించట్లేదు. మనకి ఇంతవరకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ సిటీ అనేది మనకేమీ లేదు ఈ దేశంలో. అంటే ఇప్పుడు ఒక సింగపూర్కి వెళ్ళారనుకోండి, ఇంత పెద్ద దేశంలో ఎస్ ఒక సింగపూర్కో, ఒక మలేషియాకో, సౌత్ కొరియాకో, చైనాలో కొన్ని ప్లేసులకో వెళ్తే ఆకాశవంతకు భవనాలు ఉంటాయి. అక్కడ ఒక ఇండస్ట్రియల్ హబ్ ఉంటుంది. అక్కడ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపిస్తూ ఉంటుంది. మన దేశంలో ఇంతవరకు కూడా అలాంటి సిటీయే లేదు. నేనేమంటున్నా, ప్రపంచ దేశాలలో మనము 4వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి ఒక సందర్భంగా నిజంగా గిట్ట మనం మన ప్రభుత్వాన్ని అభినందించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి ఒక మనము ఈరోజు 4వ శక్తిగా ఎదిగాం. నంబర్ 1. నంబర్ 2, నేనేమంటున్నంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, మనము 1947 తర్వాతనే మనకు స్వాతంత్రం వచ్చినది. అంతకుముందు ఈ దేశం 573 రాజ్యాలుగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఒక పరిమితులను మించి వాళ్ళకు బయటకు రావడానికి మెల్లగా రావడానికి ఇప్పుడే ఫ్రీడమ్ దొరుకుతున్నది. అదే 2014 కన్నా ముందు ప్రజలను పట్టించుకున్నటువంటి ఒక నాదుడు లేడు. కేవలం పాలకులు వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళకు అనుకూలంగానే మంచుకొని పోయినారు. వాళ్ళకి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామనో, లేకపోతే ఇలాంటి ఉచిత పథకాలు ఇస్తామని చెప్పేసి ఓట్లు ఇప్పించుకున్నారు తప్ప, ప్రజలను ఓటర్లుగానే చూసినారు తప్ప, ప్రజలను జీవన విధానాన్ని మెరుగుపరచాలని చూడలేదు. నంబర్ 1. ఇంకొకటి, మీరు అనుకున్నట్టుగా ఏ సింగపూరో, ఏ మలేషియానో, లేకపోతే ఇంగ్లాండో ఇలాంటి సిటీల లాగా మన దేశం రావద్దని, ఉండద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకు కోరుకుంటున్నంటే, ఈ దేశంలో పల్లెటూరులే పట్టుకొమ్మలు. మనం ఎప్పుడైతే గ్రామాలలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందో, రేపు ప్రజల జీవన విధానము చాలా సునాయాసంగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, కరోనా వచ్చినటువంటి ఒక సందర్భంలో అమెరికా లాంటి దేశాలు కనీసం మంచినీళ్ళు, ఆహారాన్ని, నిత్యావసర సరుకులు అందియలేక నానా రకాలుగా అవస్థ పడ్డాయి. సింగపూర్, మలేషియా లాంటి వాళ్ళు అడుక్క తింగేతరకు ఒక పరిస్థితి. ఆ పూటకు నీళ్ళు వేయలేక అన్నం తినలేని పరిస్థితి. కానీ ఈ రోజుకు ఇండియాలో రేపు పొద్దుగాల ఉదాహరణకు రావద్దని కోరుకుంటున్నాను, యుద్ధం వచ్చిందనుకో, 6 నెలలు మనం ఎవ్వరం ఇంట్లోకి వెళ్ళకుండా అయినా నా ఇంటికి నేను పోయిననుకో, నా ఇంట్లో ఏముంటుంది? బియ్యం ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, చింతపండు ఉంటుంది, పచ్చిపులుసు పోసుకొని 6 నెలలు గవర్నమెంట్ మీద డిఫెండ్ కాకుండా బతికేటటువంటి ఒక సిస్టమ్ ఈ దేశంలో ఉన్నది. ప్రపంచ దేశాల కల్లా మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒక కుటుంబంలో అన్నం లేకున్నా ఒక్కడు వండుకొని ఊర్లో ఉన్నటువంటి ఒక నలుగురికి పెట్టే పరిస్థితి ఉంటుంది. కరోనా టైంలో వండుకోకపోతే ఇబ్బందులు పడ్డ వాళ్ళందరికీ గిట్ట, మంచిగా ఉన్న వాళ్ళందరికీ గిట్ట అన్నం వండి తీసుకుపోయి ఇంటికాడ ఇచ్చి తినిపించి ప్రజలు కాపాడుకున్నటువంటి ఒక చరిత్ర భారతదేశం. మిగతా దేశాలు డెవలప్ అయినామని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. కానీ మనం సమసమానంగా గ్రామాల నుండి పట్టణాల వరకు గిట్ట సమానమైనటువంటి ఒక డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. ఓకే, ఇప్పుడు బీజేపీ అనే దానికి ఫేస్ ఆఫ్ ద పార్టీ నరేంద్ర మోడీ గారు, ఆయన తర్వాత అమిత్ షా గారు. అంటే పోను చూడగా ఇంకా రాబోయే ఎలక్షన్స్లో మోడీ గారు పార్టిసిపేట్ చేయరు, అమిత్ షా గారు మాత్రం వెనకాల సపోర్ట్ ఉంటారు అనిపిస్తుంది. ఇవాళ మోడీ గారు కాకపోతే బీజేపీలో పిఎం క్యాండిడేట్ ఎవరు? మీరు గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ గారు మాత్రం ఇప్పుడు కనిపిస్తున్నారు కదా మీకు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు మీకు ఎప్పుడైనా కనిపించినాడా? ఏ మీడియాలోనే కనిపించినాడా? నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అవుతాడని ఏ మీడియానన్నా చెప్పినదా? భారతీయ జనతా పార్టీకి క్లారిటీ ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో చేసినటువంటి రాష్ట్రాలలో చేసినటువంటి ఒక ముఖ్యమంత్రులు కానీ, దేశంలో చేసినటువంటి ఒక ప్రధానమంత్రులు కానీ, ప్రధానమైనటువంటి ఒక మంత్రులు కానీ
అవినీతి మచ్చలేని మహారాజులను మాత్రమే భారతీయ జనతా పార్టీ తయారు చేసి సమాజానికి అంకితం చేస్తున్నటువంటి ఒక చరిత్ర నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే మీకు కనిపిస్తున్నది అమిత్ షా, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళే మీరు అనుకుంటున్నారు. కానీ ఈ దేశంలో జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేసుకొని దేహాన్ని అంకితం చేసి ఒక 10,000 మంది వాళ్ళకన్నా పెద్ద ఏజ్ వాళ్ళు, ఒక్కొక్క పర్సన్ ఏజ్ 90 ఏళ్ళ నుంచి గిట ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తూ దేశం కోసమే నిరంతరం తప్పిస్తున్నటువంటి ఒక వ్యక్తులు ఒక్కొక్కరు ఉన్నారు. మేము నరేంద్ర మోడీ, అమిత్ షానో, లేకపోతే రాజ్నాథ్ సింగో, నిర్మలా సీతారామనో వీళ్ళ మీద డిపెండ్ అయ్యి భారతీయ జనతా పార్టీ నడవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకో, టీఆర్ఎస్ పార్టీకో ఉన్నటువంటి ఒక సిద్ధాంతాల విశ్లేషణ వేరు. బీజేపీ సిద్ధాంతము తత్వ సిద్ధాంతం, వ్యక్తి సిద్ధాంతం కాదు. ఎందుకు సిద్ధాంతం ఎందుకు తీసుకున్నామంటే, తత్వ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ రచనలో ఎందుకు విలీనం కావాల్సి వచ్చిందంటే, ఛత్రపతి శివాజీ ఎంత బాగుంది పేరు వినడానికి. కానీ ఛత్రపతి శివాజీ ఏలు చూపిస్తే 350 రాజ్యాలు ఆయనకు అనుకూలంగా మారిపోయినాయి, లేకపోతే సామంతరాజులుగా మిగిలిపోయినారు. కానీ ఛత్రపతి శివాజీ తదనంతరం రాజ్య పతనానికి గల కారణం ఏంటి? వ్యక్తి మీద నిర్మాణమైనటువంటి ఒక దేశమో రాజ్యమో శాశ్వతం కాదు. అతనికి ఏమనైనా తెల్లారి ఆ దేశంలో పాలించేటటువంటి ఒక వ్యక్తులు సమసమానమైన స్థితిలో ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ సైమల్టేనియస్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో మీరు ఎవరిని అడిగినా కనీసం 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వేరే పార్టీలు ఇవ్వాలి. అందుకే మోడీ స్థానంలో కనీసం దేశంలో ఒక 500 పైచిలుకు మంది ఈరోజు దేశం పట్ల, సరిహద్దుల పట్ల, రాష్ట్రాల పట్ల, ప్రజల జీవన విధానం పట్ల, ప్రజల ఆర్థిక పరిస్థితుల పట్ల, అన్ని దేశం భౌగోళికం పట్ల, ప్రపంచ దేశాల పట్ల అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తులు, నీకు నాకు తెలియనటువంటి ఒక వ్యక్తులు ఒక 500 పైచిలుకు ఉన్నారు. దానికి ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు ఎవరిని ఎక్కడికి తీసుకొస్తారో ఎవరికి తెలియదు. మీరు ఊహించండి, ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా ఈ పలానాయన ముఖ్యమంత్రి అవుతాడు అని ముందుగల్లా మీడియా అనుకున్నట్టు ఎక్కడైనా జరిగిందా? ఏకనాథ్ షిండే మధ్యలో వచ్చి ముఖ్యమంత్రి అయినా మళ్ళొక్కసారికి తీసి ఇంకొక పర్సన్ ముఖ్యమంత్రి అయినా. అంటే భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక పార్టీ. ప్రజలకు ఏది అవసరం ఉన్నదో దాన్ని ప్రజల్నే చేతనే నిర్ణయించేటటువంటి ఒక సిస్టమ్ ఒక్క భారతీయ జనతా పార్టీనే ఉంటుంది. అలాంటప్పుడు మొన్న పోయిన ఎలక్షన్లో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీ మంచి స్పీడ్ మీద నడిచింది ప్రెసిడెంట్గా. ఆయన వెళ్ళిపోయి కిషన్ కుమార్ రెడ్డి గారు రాగానే పార్టీ స్లో అయిపోలే. ఎలక్షన్స్లో ఓడిపోవడానికి అదొక రీజన్ అవ్వలేదా? ఇవాళ బండి సంజయ్ గారు, మన రాజా సింగ్ గారు ఎవరు ప్రెసిడెంట్ అవుతారో నెక్స్ట్ అని ఒక కుతూహలంతో జనాలు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ జరగట్లేదా? నేనేమంటున్నా, ఇందాకనే చెప్పిన వ్యక్తులు శాశ్వతంగా తత్వ సిద్ధాంతం కలిగినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. బండి సంజయ్ కానీ, రాజా సింగ్ కానీ, కిషన్ రెడ్డి అన్న కానీ పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. పార్టీకి ఏది అవసరం ఉన్నదో అన్ని కోణాల నుండి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు తీసుకుంటారు సార్ నిర్ణయాలు? మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతారు మీకు ఏమైనా క్లారిటీ ఉందా? చెప్పగలుగుతారా మీరు? ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎవరైతారు? అమిత్ షా చెప్పలేరు. నేనేమంటున్నా, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అంటే ఒక్క బీజేపీలో మాత్రమే ఎవరు చెప్పనటువంటి ఒక పేరు బయటకు వస్తుంది. రేపు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారో మీరు చెప్పగలుగుతారా? చెప్పలేను, నేను కూడా చెప్పలేను. ఎందుకు చెప్పలేను? భారతీయ జనతా పార్టీ ప్రజలు ఏది కోరుకుంటే ఆ పర్సన్ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడు చేస్తారు. మా నివేదికలన్నీ ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ గ్రామాలలో, ఉదాహరణకు ఒక రైతు సమస్య ఉందనుకో, ఈ దేశంలో ఒక రైతాంగానికి సమస్య వచ్చినది, మేము ఫస్ట్ గ్రామాలలో మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ప్రజల నుండి అభిప్రాయం తీసుకుంటాం. అభిప్రాయం అంటే మౌత్ టు మౌత్ కాదు, పేపర్ టు పేపర్ తీసుకుంటాం. ఈ దేశంలో ఒక సమస్య మీద ఒక డిసిషన్ తీసుకోవాలంటే కనీసం ఒక 10 లక్షలకు పైన శాంపిల్స్ కలెక్షన్ చేస్తాం. అది పేపర్ రూపకంగా ప్రజలు రాసిచ్చిన దానికి అనుకూలంగా. ఇప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, దేశ అధ్యక్షుడు కావచ్చు, ఎవరినైనా అదే విధంగా ఎన్నుకుంటారు. అది పార్టీ డిసైడ్ చేసిందే ఫైనల్. ఎలక్షన్స్ మాత్రం ఈవీఎంలో మాత్రమే చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. అట్లా అనుకుంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎందుకు అధికారంలోకి వచ్చినది? మీరే నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చినది?
ఈవీఎంల ద్వారానే చేసినాం కదా. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలవలేదు అంటే ఒక రాష్ట్రం ఈవీఎంలు ఎవరు ప్రవేశపెట్టినారు? కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినది కదా. అంటే వాళ్ళు గెలిస్తేనేమో ఈవీఎంల ద్వారా మేము ఎలక్షన్ పోవద్దు, వాళ్ళు ఓడిపోతేనేమో ఈవీఎంల ద్వారా ఎలక్షన్ పోవద్దు. ఇది ఎక్కడ లెక్క అండి? ఇది కాదు కదా రిలీజ్ రూట్. సరే, లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి. బీజేపీ లాస్ట్ ఎలక్షన్లో ఆల్మోస్ట్ విన్నింగ్ ఎడ్జ్ ఉన్న టైంలో లాస్ట్ 2 నెలల్లో పడిపోయింది. నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్కి మీ ఫోకస్ ఏమవబోతుంది? భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ అనేది కొత్త కాదు. అయిపోయిన ఎలక్షన్ గురించి మాట్లాడాము. ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత జరిగేటటువంటి ఒక ఎలక్షన్ కోసం 515, 1600, 1800 రోజుల కోసం ప్రణాళిక రెడీ అయి కూర్చుంటుంది. మాకెవరికి సంబంధం ఉండదు. ఏ రోజు ఏ షెడ్యూల్ రిలీజ్ చేయాలో ఆ రిలీజ్ చేస్తారో మేము పని చేస్తుంటాం. ఇంతే తప్ప మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తాయా, మళ్ళీ గెలుస్తామా ఓడతామా మాకు సంబంధం లేదు. మా సిద్ధాంతంలో మేము ఫస్ట్ రాసుకున్నది ఏంటి? ఫస్ట్ నేషన్, ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాతనే వ్యక్తులం అనేటటువంటి ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తులం. మాకు గెలుపోవటంలో సమానంగా స్వీకరించేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా. మేము గెలిచినా అదే విధంగా ఉంటాం, ఓడినా అదే విధంగా ఉంటాం. దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం తీర్చడానికే భారతీయ జనతా పార్టీ పని. నమస్తే.